రాష్ట్రంలో మే 13న పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అప్పటి నుంచి రాష్ట్రంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారు అని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సత్తెనపల్లి నియోజకవర్గం గెలుపుపై ఈసారి ప్రజలలో మరింత ఆసక్తి నెలకొంది. ఈసారి సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు బరిలో నిలిచారు. టీడీపీ కూటమి అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీలో నిల్చున్నారు. సత్తెనపల్లి అంటే టక్కును గుర్తొచ్చేది అంబటి రాంబాబు. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన రూటే సపరేట్. ఈ నియోజకవర్గంలో నెగ్గిన వారికి ప్రభుత్వంలో కీలక పదవులు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. పార్టీ ఏదైనా కొన్నేళ్లుగా అదే విధానం సాగింది. గతంలో ఫ్యాన్ సునామీతో సునాయాసంగా గెలిచిన అంబటికి రాజకీయాల్లో తలపడిన కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో నియోజకవర్గంలో గెలిచి సంబరాలు చేసేదెవరనే అంశం ఉత్కంఠంగా మారింది. వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు పోటీ చేయగా తెలుగుదేశం నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం రాజకీయాల్లోనూ ఇద్దరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలోనే సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న కన్నా గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయగా రేపల్ల నియోజకవర్గం నుంచి అంబటి బరిలో నిలిచారు. 2024 ఎన్నికలు సత్తెనపల్లి నియోజకవర్గానికి ఛాలెంజ్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో హేమీలు పోటీ పడ్డారు. దీంతో ఈసారి ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. సత్తెనపల్లిలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది రాజకీయ పార్టీలో బలమైన విశ్వాసం. అక్కడ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంటారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ నుంచి అంబటి రాంబాబు గెలిచినా, టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలిచినా రాష్ట్ర కేబినెట్లో స్థానం ఖాయమనే చర్చ సాగుతోంది. దీంతో గట్టి పోటీనే ఇద్దరు ఎదుర్కొన్నారనే వాదన ఉంది. ఇద్దరు ప్రజలతో మమేకమయ్యే నేతలు కావడంతో ఎవరు గెలుస్తారనే అంశం టెన్షన్గా మారింది. కొన్ని అంశాల వారీగా చూస్తే తమదే విజయమని టీడీపీ చెబుతుండగా ప్రభుత్వ పథకాలు తప్పకుండా తమను గెలిపిస్తాయనే భావనలో అధికార వైసీపీ ఉంది. పైగా అంబటి రాంబాబు అంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత. ఆయన మాటలైనా డాన్స్లైనా ఏం చేసినా అదో సంచలనంగా మారుతుందని అనేది నిరూపితమైంది. టీడీపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ కాకుండా వేరే ఇతర వ్యక్తి అయితే వైసీపీ విజయం తథ్యమయ్యేదని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పైగా కూటమి తరపున కన్నా పోటీ చేయడంతో జనసేన బీజేపీ పార్టీల ఓట్లు ఆయనకు కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాదన ఉంది. నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో లక్ష్మీనారాయణకు బలమైన క్యాడర్ ఉంది. ఇది ఆయన విజయానికి కలిసి వస్తుందనే ధీమాతో టీడీపీ నేతలున్నారు. గతంలో మంత్రిగా అందించిన సేవలతో పాటు జనసేన ఎంఆర్పీఎస్ మద్దతు లక్ష్మీనారాయణకే ఉంది. వైసీపీకి దూరంగా ఉంటున్న సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడం, టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు, కోటెల శివరాం మల్లిని కలుపుకొని పోవడం లక్ష్మీనారాయణకు కలిసి వచ్చే అవకాశంగా మారుతుందనేది రాజకీయాల్లో టాక్. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతుంది. వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు, ఎన్డీఏ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మధ్య ముఖాముఖి పోటీ జరుగుతుంది. సత్తెనపల్లి యుద్ధంలో ఎవరికి గెలుపు ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి? సత్తెనపల్లిలో కూటమికి భారీ మెజారిటీ ఖాయం అనుకున్న పరిస్థితుల నుంచి గెలిస్తే చాలు అనుకునే స్థాయికి క్యాడర్ వచ్చినట్లు సమాచారం. నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకి కూడా అనేక ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశాలుగా మారవచ్చనే అంచనాతో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. అంబటి రాంబాబుకి కీలకమైన ముస్లిం, రెడ్డి సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కలిసి వస్తాయనే ధీమాలో వైసీపీ ఉంది. వైసీపీ హయాంలో జగన్ అమలు చేసిన పథకాలు తనకు శ్రీరామ రక్ష అనే అంచనాతో రాంబాబు ఉన్నారట. పథకాలను అందుకున్న మహిళలంతా తమ వైపే ఉన్నారని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వ పథకాల వైపు జనాలు ఆకర్షితులైతే అంబటికి భారీ మెజారిటీ ఖాయమనే భావనలో వైసీపీ అధిష్టానం ఉందట. నియోజకవర్గంలో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు ఎవరి వైపు మళ్ళాయి అనేది చర్చనీయాంశంగా మారింది.
ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అంబటి చాలాసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆయన వ్యవహార శైలితో పాటు పెళ్లిళ్ళ అంశం పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవి పవన్ అభిమానులకు కోపం తెప్పించాయని, తద్వారా ఆయా ఓట్లను అంబటి కోల్పోయారనేది టీడీపీ లెక్కగా తెలుస్తోంది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో విజయం ఇరువైపులా దోబూచులాడే అవకాశం ఉన్న నేపథ్యంలో అంబటి మరోసారి సంబరాలు చేసుకుంటారా లేదా అనే దాని గురించి మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.